కాంగ్రెస్ టీచర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. అటు స్థానిక ఎన్నికలు కూడా సమీపిస్తూ ఉండటంతో ఒకే దెబ్బకి రెండు పిట్టలు అన్నట్లుగా అటు ఎమ్మెల్సీ ఎన్నికలు ఇటు లోకల్ బాడీ ఎన్నికల్లో సత్తా చాటాలని పార్టీ అధిష్టానం భావిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పంచాయతీ ఎన్నికలపై సీరియస్ గా ఫోకస్ పెట్టింది. తెలంగాణలో మరోసారి ఎన్నికల కోలాహలం మొదలు కాబోతోంది. రాష్ట్రంలో రాబోయే 1-2 నెలల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు, పంచాయతీ ఎన్నికల సమరం స్టార్ట్ కాబోతోంది. దీంతో ఎమ్మెల్సీ ఎన్నికలు, లోకల్ బాడీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు రెడీ అవుతున్నాయి. ఈ రెండు ఎన్నికల్లో తమ సత్తా చాటి పార్టీకి తిరుగులేదని అటు అధికార కాంగ్రెస్, ఇటు విపక్ష బీఆర్ఎస్, బీజేపీలు ఉవ్విళ్లూరుతున్నాయి. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాల తరపున ఒక టీచర్, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది. అలాగే వరంగల్, ఖమ్మం, నల్గొండలో కూడా ఒక టీచర్ ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది. అయితే ఆయా జిల్లాల్లో జరిగే ఎన్నికలను కాంగ్రెస్ పార్టీని కైవసం చేసుకోవాలన్న ఆలోచనతో పార్టీ అధిష్టానం వ్యూహాలకు పదును పెడుతోంది. ఈ నెల 8న జరగబోయే పీఎస్సీ మీటింగ్లో వీటిపైనే ప్రధానంగా పార్టీ హైకమాండ్ దృష్టి సారించనుంది. తెలంగాణలో అధికారం చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రదేశ్ రాజకీయ వ్యవహారాల కమిటీ పీఏసీ సమావేశాన్ని ఈ నెల 8న గాంధీ భవన్లో నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. దీనికి ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ హాజరు కానున్నారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి, సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు 23 మంది పీఏసీ సభ్యులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. త్వరలోని రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశాలున్నందున ఎన్నికల్లో పార్టీ సత్తా చాటాలని అధిష్టానం భావిస్తోంది. మున్సిపాలిటీలు, జిల్లా, మండల పరిషత్తులు, సర్పంచి స్థానాల్లో 80% నెగ్గేలా పార్టీ అధిష్టానం భావిస్తోంది. ఇందుకు పార్టీ శ్రేణులను సన్నద్ధం చేయడంతో పాటు క్షేత్రస్థాయిలో పార్టీ పనితీరు, ఈ నెలాఖరులోగా పీసీసీ నూతన కార్యవర్గం ఏర్పాటు అంశాలు సమావేశంలో చర్చకు వచ్చే అవకాశాలున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి తిరుగు లేదనేది లోకల్ బాడీ ఎన్నికల ద్వారా నిరూపించాలని సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ భావిస్తున్నారు. దీంతో ఎన్నికలకు పార్టీ క్యాడర్ను సమాయత్తం చేసేందుకు రెడీ అవుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఇప్పటికే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు, పేదల ఇళ్లకు 200 యూనిట్ల ఉచిత కరెంట్, రుణమాఫీ, రైతు భరోసా వంటి అంశాలకు ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని సీఎం చెప్తున్నారు. వీటన్నింటికీ ఇప్పటి వరకు ప్రభుత్వం దాదాపు 50,000 కోట్లకు పైగా వెచ్చించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇంత భారీగా నిధులు ఖర్చు చేస్తున్నా వాటి గురించి ప్రజలకు గట్టిగా వివరించి చెప్పడంలో కాంగ్రెస్ శ్రేణులు వెనుకబడుతున్నాయని గుర్తించినట్లు రాష్ట్ర సీనియర్ నేతలు తెలిపారు. ప్రభుత్వం ఏమీ చేయడం లేదని, ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను గట్టిగా తిప్పికొట్టడంలో వెనుకబడుతున్నట్లు పార్టీ పెద్దలు కూడా గుర్తించినట్లు తెలుస్తోంది. రైతు రుణమాఫీకి 18,000 కోట్లు ఒకేసారి వెచ్చించినా పార్టీకి అనుకున్నంత స్థాయిలో సానుకూలత కూడగట్టడంలో నేతలు గట్టిగా పని చేయలేదని అంతర్గత సమావేశాల్లో చర్చిస్తున్నారు. రైతు భరోసా కింద ఎకరానికి 12,000 చొప్పున రైతులకే నేరుగా ఇవ్వాలని, అలాగే భూమి లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద వ్యవసాయ కూలీలకు ఏడాదికి 12,000 చొప్పున ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. ఈ పథకాల గురించి క్షేత్రస్థాయిలో విస్తృతంగా ప్రచారం చేయాలని పీసీసీ నిర్ణయించింది. ప్రజలకు వీటి గురించి వివరించాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలందరికీ సూచించింది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి గట్టిగా తీసుకువెళ్లి చెప్పడంపై, నేతలను సన్నద్ధం చేయడంపైనే పీఏసీ ఎక్కువగా దృష్టి సారిస్తుందని పార్టీ రాష్ట్ర ముఖ్య నేతలు చెప్తున్నారు. చాలా సంవత్సరాల నుంచి రేషన్ కార్డుల సమస్య పేదవాళ్లను పట్టి పీడిస్తుంది. అందుకే రేషన్ కార్డు లేని అందరికీ నూతన రేషన్ కార్డు ఇవ్వాలని కూడా ఈ మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. వ్యవసాయ కుటుంబాలకు ప్రతి సంవత్సరానికి 12,000 రూపాయలు వాళ్ళకు కూడా ఇవ్వాలి. వాళ్ళు కూడా మన సమాజంలో మనలో భాగమే అని గుర్తించి ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నది.
ఈ పథకానికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అని చెప్పి నామకరణం చేయడం జరిగింది. ఈరోజు భూమి ఉన్న వ్యవసాయ యోగ్యమైన భూములకు రైతులకు ఎకరాకు 12,000 ఇవ్వడమే కాకుండా భూమి లేని వ్యవసాయ కుటుంబాలకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద ఇవ్వాలని నిర్ణయం చేయడం జరిగింది. మరోవైపు క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితి, నియోజకవర్గాల్లో నేతల పనితీరు ఎలా ఉందనే వివరాలను పీసీసీ సేకరిస్తోంది. వేరే పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరిన కొన్ని చోట్ల వారితో స్థానిక నేతలకు సమన్వయం కుదరడం లేదని ఫిర్యాదులు అందుతున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో కొత్త పాత నేతల మధ్య సమన్వయం కుదర్చడంపైన పీఏసీ సమావేశంలో చర్చించనున్నారని తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీకి స్థానికంగా కూడా బలమైన క్యాడర్ ఉందని, దాన్ని పంచాయతీ ఎన్నికల్లో గెలిచి చూపించాలని పీసీసీ భావిస్తోంది. పంచాయతీ ఎన్నికలే అసలైన టార్గెట్ అని, వాటన్నింటినీ కొట్టాల్సిందే అంటూ ఇటీవల పార్టీ నేతలతో నిర్వహించిన సమావేశంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పార్టీ నేతలకు స్పష్టం చేశారు. పార్టీ రూల్స్ అతిక్రమించిన నేతలపై చర్యలు తప్పవని కూడా నేతలకు పీసీసీ చీఫ్ తేల్చి చెప్పారు. కాంగ్రెస్ ఇచ్చిన తెలంగాణలో ఉద్యమ ఆకాంక్షలను తుంగలో తొక్కిన కేసీఆర్ కుటుంబంతో సహా బీఆర్ఎస్ నాయకులు 10 ఏళ్లుగా రాష్ట్ర వనరులను ఇష్టమున్నట్లు దోచుకున్నారని విమర్శించారు. అడ్డగోలుగా అక్రమాలకు పాల్పడి 8 లక్షల కోట్ల అప్పులతో రాష్ట్రాన్ని నాశనం చేసిన చరిత్ర బీఆర్ఎస్ వాళ్లదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన అన్ని రకాల హామీలను నెరవేర్చేందుకు కృషి చేస్తున్నామని, ఏడాదిలోని మనం ఎన్నో మంచి పనులు చేసినా బీఆర్ఎస్ అబద్ధాల ప్రచారం చేస్తూ రాజకీయంగా పూట గడుపుకుంటోందని మండిపడ్డారు. ప్రభుత్వం చేసిన మంచి పనులకు పెద్ద ఎత్తున గ్రామాల్లో ప్రచారం కల్పించాలని, చేసిన పనులను మనం చెప్పుకోకపోతే వెనుకబడిపోతామని, బీఆర్ఎస్ బీజేపీలు మనపై చేస్తున్న అబద్ధాలను తిప్పికొట్టాలని క్యాడర్కు పిలుపునిచ్చారు. అటు బీజేపీ మతతత్వ ప్రచారంలో లబ్ధి పొందుతోందని, బీజేపీ మతతత్వ ప్రచారాన్ని, మోడీ అబద్ధాలను తిప్పికొట్టాలని నేతలకు సూచించారు. స్థానిక ఎన్నికలకు ప్రతిష్టాత్మకంగా భావించి ఇప్పటి నుంచే ప్రచారం చేయాలని పార్టీ భావిస్తోంది. పంచాయతీ ఎన్నికల్లో గెలిచి కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలన్న ఆలోచనలో రాష్ట్ర నేతలున్నారు. పేదల పార్టీ అంటే కాంగ్రెస్ అని, ప్రతి నిరుపేదలకు ప్రభుత్వం న్యాయం చేస్తుందన్న భరోసా ప్రజలకు కల్పించాలని సూచిస్తున్నారు. ఒకవైపు ఎమ్మెల్సీ ఎన్నికలు, మరోవైపు లోకల్ బాడీ ఎన్నికలు. ఈ రెండింటిలోనూ హస్తం పార్టీ సత్తా చాటాలని భావిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ప్రభంజనం సృష్టించడంతో ఇక రాబోయే స్థానిక ఎన్నికలు, టీచర్, గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో సత్తా చాటాలని పార్టీ ఉవ్విళ్లూరుతోంది. అటు విపక్ష బీఆర్ఎస్, బీజేపీ కూడా ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావించి ఇప్పటి నుంచే వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు. మరి ట్రయాంగిల్ పోరులో విజయం ఎవరిదనేది కొద్ది నెలల్లోనే తేలిపోనుంది.